హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక గుళ్ళో అయితే ఒక ఆయన పూజ చేస్తూ ఉంటారు. అప్పుడే కార్తీక్ వాళ్ళు వచ్చి ఎవరండి పూజ చేస్తున్నారు, చాలా ఘనంగా చేస్తున్నారని కార్తీక్ అడిగేసరికి అక్కడ పూజ చేస్తున్నారు వాళ్ళే అని పంతులు చెప్తాడు. ఇక అందరూ అయితే ఆ పక్కకి చూస్తూ ఉంటారు, ఎవరా ఈ పూజ చేయిస్తుంది అని. అప్పుడే అక్కడ దక్షిణామూర్తిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు మొత్తం కుటుంబం అంతా. ఇక దక్షిణామూర్తి కూడా సుమిత్ర వాళ్ళ కుటుంబాన్ని అందరినీ చూసి షాక్ అయిపోతాడు. ఇక పక్కనే ఉన్న తన కోడల్ని చూసి కూడా మిగతా వాళ్ళందరూ చాలా షాక్ అవుతారు, ఏంటి తను ఇక్కడ ఉన్నది అన్నట్టు. మాలిని అని చెప్పేసి ఇక పార్యతం అనేసరికి కార్తిక్ వాళ్ళు అయితే ఇక పార్యతని అలా చూస్తూ ఉండిపోతారు. ఓహో, అన్నదానం చేస్తుంది ఈయన, చేసిన పాపాలు కడుక్కోవడానికి అనుకుంటాను జోష్న అంటుంటే అప్పుడే ఇక పంతులు అయితే అయ్యా మీకు ఎంతమంది సంతానం అని అడుగుతాడు. ఇద్దరు అని ఇక దక్షిణామూర్తి చెప్పడంతో ఒక కొడుకు ఒక కూతురు. కొడుకు పేరు చెప్పండి అని పంతులు అడిగేసరికి దక్షిణామూర్తి అయితే ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటాడు. ఇది నా కూతురు క్షేమం కోసం చేస్తున్న శాంతి హోమం. ఓహో, అయితే ఆవిడ పేరు చెప్పండి అని పంతులు అడిగేసరికి నా కూతురు పేరు సుమిత్ర, నా అల్లుడి పేరు దశరథ, నా మనవరాలి పేరు జోష్న, వారంతా క్షేమంగా ఉండాలి, దానికోసమే పూజ అనిక దక్షిణామూర్తి చెప్తాడు. అయ్యా, హోమం చుట్టూ ప్రదక్షిణాలు చేసి ఈ పురుణార్థిని హోమంలో వెయ్యండి అని పంతులు చెప్పేసరికి సరే అనేక దక్షిణామూర్తి లేచి హోమం చుట్టూరా 3 సార్లు ప్రదక్షిణలు చేస్తాడు. ఇక ప్రదక్షిణాలు చేస్తూ చేస్తూ శివనారాయణ అయితే అలా చూస్తూ ఉంటాడు దక్షిణామూర్తి. తాత, ఆ పక్కనే ఉంది ఆవిడెవరు, మరి ఆవిడ గురించి మీరు మనం నాకు చెప్పినప్పుడు చెప్పలేదే అని ఇక కార్తీక్ అడిగేసరికి ఏమోరా, అవన్నీ ఇప్పుడు కాదులే కానీ తర్వాత చెప్తాను, పదండి ఇక్కడి నుంచి వెళ్దాం, లోపల గుడికి వెళ్దాం అని ఇక శివనారాయణ చెప్పడంతో అందరూ గుడిలోకి అయితే వెళ్తారు. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. బాయ్ ఫ్రెండ్స్.